నీవు లోకంలో ఉన్నప్పుడు నీ హృదయమే మోసకరమైనది అని అంటున్నాడు. అది ఘోరమైన వ్యాధి కలది అంట. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎవడైతే ఆ హృదయాన్ని గ్రహిస్తాడో, ఈ హృదయంలో దేవుడు కదా నివసించాల్సింది, ఈ హృదయంలో దేవుడు కదా నివాసము చేయాల్సింది, ఈ హృదయంలో దేవుణ్ణి కదా నేను పెట్టుకుని ఆరాధించాల్సిందని ఎవరైతే గ్రహిస్తాడో వాడి జీవితము సుగంధమయంగా ఉంటుంది. ప్రతి యవనస్తుడు వాడి యొక్క వ్యక్తిగత జీవితంలో రావాల్సిన సమయానికి రాకపోకుండానే ఏం చేస్తున్నాడంటే తన యొక్క జీవితాన్ని ఈ ప్రేమ వివాహాలలో కానీ ప్రేమలో కానీ వాడి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి దానికి ఒక సమయం కలదు. కానీ చదువుకోవాల్సిన సమయంలో నువ్వు చదువుకోకుండా, పరిగెత్తవలసిన సమయంలో నువ్వు పరిగెత్తకుండా, నీవు ముందుగానే నీ యవ్వనంలోనే నీ హృదయం తీసుకుని వెళ్ళి లోకంలో ఉన్న లోకసారుల మధ్యలో తీసుకుని వెళ్తున్నావు. అందుకనే ఆ హృదయం నువ్వు అక్కడ ఇవ్వటం వల్ల నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఈ సమయంలో నువ్వు దానిని సమయానుగుణంగా ఆలోచించగలిగిన జ్ఞానమును ఎవరి దగ్గర పొందుకోవాలంటే దేవుడి దగ్గర పొందుకోవాలి.